హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అలాగే మీరందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నహిదా డైలీ డైరీస్. ఈ వీడియో వచ్చేసి కోకోనట్ ఆయిల్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. 100% న్యాచురల్ అయిన కోకోనట్ ఆయిల్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట కొనే ఆయిల్స్ కన్నా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఆ మజానే వేరు కదండి. అలాగే న్యాచురల్ కాబట్టి మన హెయిర్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్నీ రెక్టిఫై అయిపోతాయి. సో అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయొచ్చు కదా. సో అందరూ ఒకసారి ట్రై చేస్తారు అని ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక ట్రై చేసినట్టయితే మీ ఒపీనియన్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామా మరి. ఇక్కడ ముందుగా మనం 2 కొబ్బరికాయలు తీసుకున్నామండి. ఇలా హాఫ్కి పగలగొట్టి 4 కొబ్బరి చిప్పలు అయితే చేశాను వీటిని. ఇప్పుడు ఈ 4 కొబ్బరి చిప్పల్ని కూడా మనం పగలగొట్టుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే చేసుకోవాలి. ఇలా పగలగొట్టుకున్న పీసెస్ని ఒక బౌల్లోకి తీసుకొని అవన్నీ కూడా మంచిగా వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీలో అనువుగా ఉండేలా మనం చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల మనకు పేస్ట్ కూడా చాలా స్మూత్గా వస్తుందండి. సో ఇలా మొత్తం అయితే కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు కొద్దిగా మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకుంటూ అలాగే తగినన్ని నీళ్లు కూడా కలుపుకుంటూ మనం మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. నీళ్లు కొన్ని ఎక్కువ వేసుకున్నా కానీ పర్లేదు, మధ్య మధ్యలో కూడా నీళ్లు వేసుకొని మంచిగా పేస్ట్ అవ్వడమే మనకు ముఖ్యం. అంతేగాని నీళ్లు ఎంతైనా కలుపుకోవచ్చు. ఇలా ఒకసారి 2 సార్లు తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని నీళ్లు యాడ్ చేసి అలాగే మనం దాన్ని మెత్తగా పేస్ట్ అయ్యే వరకు కూడా గ్రైండ్ చేసుకుందాం. ఇలా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం వడగట్టుకుందామండి. సో ఒక మంచి క్లాత్ అయితే తీసుకోండి, కాటన్ క్లాత్. అందులోకి ఈ పేస్ట్ మొత్తాన్ని వేసి కొబ్బరి పేస్ట్ మొత్తాన్ని వేసి మంచిగా కొబ్బరి పాలని వడగట్టుకోండి. కిందకైతే చక్కగా వచ్చేస్తాయండి ఈ క్లాత్లో నుంచి. మనం స్ట్రైనర్లో వేస్తే మాత్రం ఈ పిప్పి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మీరు ఇలాంటి క్లాత్ ఉంటే కనుక చక్కగా ఈ క్లాత్లో వేసి మంచిగా ఈ పాలు మొత్తం కిందకైతే వచ్చేస్తాయండి. పిప్పి మాత్రం అస్సలు రాదు. ఇలా పాలు తీసిన తర్వాత ఈ కొబ్బరి పిప్పి ఉంటుంది కదండి, దీన్నే మళ్ళీ కూడా కొంచెం నీళ్లు కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీలో వేసి. ఆ తర్వాత ఆ పాలను కూడా ఇలాగా మీరు 2-3 సార్లు గ్రైండ్ అయినా చేసుకోవచ్చు, ఏం పర్లేదండి. నేను 2 సార్లు చేసిన తర్వాత మిగిలిన కొబ్బరి తురుమును కూడా వేసి మిక్సీ జార్లో వడగట్టుకుంటున్నానండి. ఇప్పుడు నేను తీసుకున్న 2 కొబ్బరికాయలకి నాకు ఇన్ని కొబ్బరి పాలైతే వచ్చాయండి. ఈ బౌల్ నిండా వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దీని మీద ప్లేట్ పెట్టేసి ఓవర్ నైట్ మొత్తం కూడా మనం దీన్ని కదిలించకుండా ఒక ప్లేస్లో పెట్టేయండి. రూమ్ టెంపరేచర్ ఉన్న ప్లేస్లో పెట్టేయండి ఓవర్ నైట్ మొత్తం కూడా. ఇందాక మనం పాలు తీసుకున్నాం కదండి, కొబ్బరి పాలు, అందులో కొబ్బరి పిప్పి అయితే మిగిలిపోయింది కదా, దాన్ని వేస్ట్ చేయకుండా ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తున్నాను చూడండి. ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టాను. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఈ కొబ్బరి పిప్పి మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకున్నాను కదా, దీన్ని మొత్తం మంచిగా సపరేట్ చేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో వేసి మంచిగా సన్నని మంట మీద పెట్టి ఫ్రై చేసుకోండి. ఈ కొబ్బరి మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకుంటే అది పొడి పొడిలాడుతూ వస్తుంది చూడండి. మంట కొంచెం ఎక్కువైతే పెట్టుకోకండి, సన్న మంట మీద పెట్టి ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసామంటే ఈ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది. కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుందండి గోల్డెన్ కలర్లోకి. సో ఇంకా దాన్ని మనం స్టవ్ ఆపేసి దీన్ని కొంచెం చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక ఇది ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి. మనం ఫ్రైస్లోకి అలాగే
కూరలోకి కూడా కొబ్బరిని వాడుకోవచ్చు, చాలా హెల్తీ కూడా. సో అందరూ కూడా ట్రై చేస్తారు అని అనుకుంటున్నాను. ఇందులో మనకి జీరో వేస్టేజ్ అండి. ఈ కొబ్బరి నూనెతో మనం ఇది చేస్తున్నప్పుడు ఈ కొబ్బరి పిప్పిని కూడా ఇలా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను చూపిస్తున్నాను. నేను నైట్ మొత్తం కూడా వదిలేశాను కదా, ఈ కొబ్బరి పాలని ఎలా అయితే పైన గడ్డ కట్టేసిందో చూడండి. కింద మొత్తం కూడా వాటర్ చేరిపోతాయండి, పైన మొత్తం కూడా ఇలా గడ్డ కట్టిపోతుంది కొబ్బరి పాలు. ఇలా మనం వాటర్ని మాత్రం కదిలించకుండా పైన ఉండే గడ్డని మాత్రమే మనం తీసుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోండి దీన్ని. మీరు దీన్ని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి. నైట్ టైం మీకు వేడిగా ఉండే ప్లేస్ లేదు అనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో అయినా వదిలేసేయవచ్చు. అలా గడ్డ కట్టేస్తుందండి ఫ్రిడ్జ్లో అయినా కానీ. అలాగే మీ దగ్గర ఒక మంచి థిక్ బ్యాగ్ ఉన్నా కానీ, పాలిథీన్ బ్యాగ్, మీరు అందులో వేసేసి ఈ పాలు మొత్తం కూడా నైట్ హ్యాంగ్ చేసి పెట్టేశారంటే మార్నింగ్ అయ్యేటప్పటికి పాలు పైన మొత్తం కూడా గడ్డ కట్టేస్తాయి, కింద మొత్తం కూడా వాటర్ చేరిపోతుందండి. దానికి కనుక మనం ఒక చిన్న రంధ్రం చేస్తే వాటర్ మొత్తం పోయి ఆ పాలు మొత్తం కూడా గడ్డ కట్టింది మొత్తం కూడా కవర్లోనే ఉండిపోతుంది. నేనైతే నాకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి నేను ఇలా బౌల్లో వేసి హోల్ నైట్ మొత్తం కూడా అలా పెట్టేశానండి. సో నాకైతే మంచిగానే గడ్డ కట్టేసింది. నేను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి ప్యాన్ అయితే పెట్టేశానండి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ కొబ్బరి పాలన్నీ కూడా ఇందులో వేసి వేడి చేసుకోవాలి. మనం పాలని ఎలా అయితే వేడి చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ అండి, దీన్ని కూడా అలాగే వేడి చేసుకోవాలి. పాలు మొత్తం కూడా మరిగేటప్పుడు ఎలా అయితే దగ్గర పడుతుందో అలాగే మనం దీన్ని కూడా కలుపుతూ ఉండాలి. దగ్గర పడే వరకు ఈ పాలన్నీ కూడా దగ్గర పడుతూ ఉంటాయి. సో మనం అయితే కలుపుతూనే ఉండాలండి, అడుగంటకుండా ఉంటుంది. చూడండి మరగడం స్టార్ట్ అయింది, అలాగే దగ్గర పడడం కూడా స్టార్ట్ అయింది కదా. దీన్ని మంచిగా కలుపుకుంటూ ఉంటే మనకి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఆ తర్వాత ఇందులో నుంచి మనకి ఆయిల్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. చూడండి ఇలా ఆయిల్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మనమైతే కలుపుతూనే ఉండాలండి, కలుపుతూ ఉంటేనే అది అడుగంటకుండా వచ్చేస్తూ ఉంటుంది. సువాసన అయితే చాలా బాగుంటుందండి. ఇల్లు మొత్తం కూడా కొబ్బరి నూనె సువాసనతో నిండిపోయి ఉంటుంది. అంత మంచి స్మెల్ అయితే ఉంటుంది. చూడండి ఆయిల్ మొత్తం కూడా సపరేట్ అయిపోయింది కదా. ఇంకొక 2 మినిట్స్ తర్వాత మనం స్టవ్ అయితే ఆపేసుకుందామండి. దీన్ని ఇప్పుడు స్ట్రైన్ చేసుకుందాం ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా. ఇక్కడ స్ట్రైన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను ఆ పిప్పి మొత్తాన్ని కూడా క్లాత్లో అయితే వేసానండి. ఇలాగా కొంచెం హాట్గా ఉంది, చాలా ఎక్కువగా హాట్గానే ఉందండి. సో అందుకే నేను స్ట్రైనర్ యూజ్ చేసి ఇలా స్పూన్తో అయితే ఒత్తుతున్నాను. అలా ఒత్తుతూ ఉంటే ఆయిల్ మొత్తం కూడా కింద బౌల్లోకి అయితే వచ్చేస్తుందండి చక్కగా. మీరు కూడా ఇలాగే జాగ్రత్తగా చేయండి. ఇలా ఆయిల్ మొత్తాన్ని కూడా మనం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇలా ఒక బాటిల్లో వేసుకొని మనం చక్కగా అప్లై చేసుకోవచ్చండి. ఇది 100% మనం ఇంట్లో తయారు చేసుకున్న ప్యూర్ కొబ్బరి నూనె కాబట్టి ఎన్నో సహజమైన గుణాలు ఈ కొబ్బరి నూనెలో ఉంటాయండి. మనం డైలీ కనుక కొబ్బరి నూనెని అప్లై చేసుకుంటే మన స్కాల్ప్ చాలా హెల్తీగా ఉంటుందండి. మన హెయిర్ కూడా చాలా సిల్కీగా అలాగే స్మూత్గా కూడా తయారవుతుంది. అలాగే మీకు ఎటువంటి హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్నీ రెక్టిఫై అయిపోతాయి. సో ఇన్ని మంచి గుణాలు ఉన్న ఈ హెయిర్ ఆయిల్ని ఇంట్లోనే ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. మీరు కూడా ఖచ్చితంగా యూస్ చేస్తారు అని ఆశిస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఈ ఆయిల్ని ఒకసారి ట్రై చేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదేనండి ఈ వీడియో. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.